श्रीगुरुचरणारविन्दाभ्यां नमो नमः। वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युस्तन्नमामि गजाननं। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्र विशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती। श्री गुरुचरणारविन्दाभ्यां नमो नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्री गुरुभ्यो नमः। శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజున మనం అందరం ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకోవాలి. పంచాంగ శ్రవణం. అందులో మనం ముఖ్యంగా మొట్టమొదటిది మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుంటే, మేషరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఉన్న ఫలితాలు చూస్తే ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 2, అవమానం 4. అలాగే ఈ సంవత్సరం ఉన్న గ్రహస్థితి వీళ్ళకి గమనించినట్లయితే గురుబలం పరిపూర్ణంగా రాబోతున్నది జూన్ తర్వాత. అప్పటి వరకు గురుబలం తక్కువగా ఉంది. ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది. అలాగే రాహువు లాభంలో ఉండడం అనేటటువంటిది ఒక మహా యోగం కింద వీళ్ళకి మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి చూస్తే ఏలినాటి శని ప్రభావం వల్ల ఈ సంవత్సరం చాలా తక్కువ ఫలితాలు, అంటే 30% మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాశివారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తగిన పరిహారాలు పాటించుకొని ఏలినాటి శని ప్రభావం తగ్గించుకోవాలి. జూన్ 1వ తారీఖు తర్వాత నుంచి జూలై 26వ తారీఖు వరకు ఉన్న కాలం చాలా బాగుంది. అలాగే జూలై 26 తర్వాత నుంచి శని భగవానుడు వక్రగతిని పొందుతున్నాడు. దానివల్ల మళ్ళీ డిసెంబర్ వరకు ఉన్న కాలం వ్యయంలో శని వక్రంలో ఏలినాటి శనిలో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తూ ఉండడం, సమాజంలో కీర్తి ప్రతిష్టలు తగ్గడం, ఆవేశంతో కూడినటువంటి మాట రావడం, అలాగే ఖర్చులు అధికం అవ్వడం, అనవసరమైన చోట డబ్బు వ్యయం చేస్తూ ఉండడం, అవసరమైన చోట తక్కువగా ఖర్చు పెడుతూ ఉండడం, సంఘంలో మాట పడడం, ఇట్లాంటి ఇబ్బందులు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ఎవరికైతే వివాహం కాలేదో వారికి చక్కగా వివాహం అవుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలకి ఆపరేషన్ తప్పట్లేదు. స్త్రీ సంతాన యోగం సూచిస్తూ ఉన్నది. నూతనంగా వివాహమైన దంపతులు చక్కగా ఆనందంగా కాలాన్ని గడపబోతున్నారు. అలాగే సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి చాలా బాగుంది. కళారంగం వాళ్ళకి అవకాశాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. అలాగే మిగిలిన అన్ని రంగాల వారికి మనం చూసుకున్నట్లయితే మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రతిరోజు శివాలయం సందర్శనం చేస్తూ ఉండడం, శనివారం నియమాలు పాటిస్తూ ఉండడం, శ్రీశైల దర్శనం, అలాగే వెంకటాచలం, తిరుపతి కాలినడకన దర్శనం చేస్తూ ఉంటే ఈ సంవత్సరాన్ని జయిస్తారు. శుభం. వృషభ రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు మనం గమనించినట్లయితే వీరికి ఆదాయం 5, వ్యయం 14, అలాగే రాజపూజ్యం 5, అవమానం 4. ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూస్తే గురుగ్రహం 2వ స్థానంలో జూన్ 1వ తారీఖు వరకు అనుకూలంగా సంచారం చేస్తుంది. తర్వాత 3వ స్థానంలోకి వెళ్ళిపోయాక పెద్దగా గురుబలం వీళ్ళకి లేదు. కానీ శని బలం మాత్రం చాలా దివ్యంగా లాభస్థానంలో యోగిస్తూ ఉండడం వల్ల ఈ రాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. కొత్తగా ఏ పనులు ప్రారంభించాలన్నా కూడా జూను నుంచి జూలై 26వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం చాలా దివ్యమైనటువంటి యోగం. అంటే జూన్ లోపల మీరు ఏ కార్యక్రమం మీరు మొదలుపెట్టినా కూడా చాలా చక్కగా ముందుకు వెళ్తుంది. ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి కాలంగా కనపడుతుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా మంచి కాలం. కొత్త వ్యాపారాలు మాత్రం జూన్ తర్వాత ప్రారంభించడం చెప్పదగినటువంటి సూచన కాదు. కాబట్టి దాన్ని గమనించుకొని కొత్త వ్యాపారాలు మాత్రం జూన్ లోపల ప్రారంభించండి. అలాగే స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంది. కుటుంబ వాతావరణంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి కూడాను పై చేయి మీదిగా ఉంటుంది. ఉద్యోగస్తులకు చాలా ప్రతిబంధకాలు ఏర్పడతాయి.
విశేషంగా సాఫ్ట్వేర్ రంగం వాళ్ళు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. కళారంగంలో ఉన్న వాళ్ళకి మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ రాశి వాళ్ళు ప్రతి మంగళవారం నియమాలు పాటించి దుర్గాదేవి ఆలయాన్ని దర్శనం చేస్తూ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పారాయణ చేస్తే సకల శుభాలు కలుగుతాయి. జయం. శ్రీమాత్రే నమః. మిథున రాశి వారి యొక్క పరాభవనామ సంవత్సరాలు మనం పరిశీలించినట్లయితే ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఉన్న గ్రహస్థితిని గమనించినట్లయితే జన్మరాశిలో గురుడు జూన్ 1వ తారీఖు వరకు ఉండి యోగాన్ని ఇవ్వడం లేదు. జూన్ 1వ తారీఖు తర్వాత ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో ఉచ్చస్థితిలోకి వెళ్తున్నాడో అక్కడి నుంచి ఈ రాశి వారికి మరిన్ని శుభయోగాలు కలగబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి మంచి కాలం అని చెప్పుకోవచ్చు. ప్రమోషన్లు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగాలకి ఇంక్రిమెంట్లు కానివ్వండి, అలాగే కొత్తగా ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఉద్యోగం రావడం కానీ అన్ని విధాలా శుభయోగాలు కనబడుతున్నాయి. దశమ స్థానంలో శని సంచారం, అలాగే ద్వితీయ స్థానంలో గురు సంచారం వల్ల ఈ రాశివారు మరిన్ని శుభయోగాల్ని పొందబోతున్నారు. రాహువు 9వ స్థానంలో ఉన్నాడు కాబట్టి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కనపడుతుంది. అలాగే రాజకీయాలు, అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మిశ్రమమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకు మహోన్నతమైనటువంటి కాలం, మీరు ఏది చెబితే అదే జరిగేటటువంటి కాలం కనపడుతూ ఉన్నది. మొత్తం మీద ఈ రాశివారిని గమనించినట్లయితే మంచి శుభయోగ కాలం కనపడుతూ ఉన్నది. జూన్ తర్వాత నుంచి మీరు అనుకున్నటువంటి శుభయోగాలన్నీ మళ్ళీ డిసెంబర్ వరకు ఉన్నటువంటి కాలం చాలా దివ్యంగా కనపడబోతుంది. ఈ విషయాన్ని చక్కగా గమనించుకోండి. అలాగే ఈ రాశివారు మరిన్ని శుభయోగాలు పొందడానికి ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి, సకల శుభాలు కలుగుతాయి. జయం. పరాభవనామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి యోగాలు తెలుసుకుందాం. ఆదాయం 2, వ్యయం 11 కనపడుతున్నది. రాజపూజ్యం 4, అవమానం 7. రాశివారి గ్రహస్థితి చూసినట్లయితే గురుడు జన్మరాశిలోకి మారబోతున్నాడు. జన్మరాశిలో ఉన్నటువంటి గురుడు యోగాన్ని పూర్తిగా ఇవ్వలేడు, కానీ ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మాత్రం మీకు తప్పకుండా మంచే చేస్తాడు. అంతేకాకుండా అష్టమ రాహు ప్రభావం పూర్తిగా ఉన్నది ఈ రాశివారి మీద. భాగ్యంలో శని యొక్క సంచారం జరుగుతున్నది. దీనివల్ల ఉద్యోగస్తులకి అత్యద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేస్తున్నారో వాళ్ళకి బదిలీలు, అలాగే ప్రమోషన్లు మీకు కదలాల్సినటువంటి అవసరం కనపడుతూ ఉన్నది. అలాగే అనుకోనటువంటి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం కనపడుతున్నది. అలాగే అనుకోని ఖర్చులు కూడా కనపడుతూ ఉన్నాయి. అష్టమరాహు ప్రభావం వల్ల మానసికంగా ఎప్పుడూ చింత ఉంటూ ఉండడం, ఏదో ఒక విషయంలో మనం ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉండడం కనపడుతున్నది. రాజకీయ రంగం వాళ్ళకి చక్కగా ప్రజలలో మంచి పేరు రావడం కనపడుతున్నది. అలాగే వ్యాపారస్తులకు కూడా మంచి కాలం కనపడుతున్నది. విద్యార్థులు అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణతని సాధిస్తారు. స్త్రీలకు చాలా దివ్యంగా ఉన్నది. మొత్తం మీద వీళ్ళకి ఈ సంవత్సరం చూస్తే చక్కడైనటువంటి ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అష్టమ రాహు దోషం పోవడానికి మంగళవారం నియమం పాటించి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య ఆలయంలో అభిషేకం చేయించుకోండి, సకల శుభాలు ఈ రాశి వారికి కలుగుతాయి. జయం. సింహరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు మనం గమనించినట్లయితే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. అన్నీ మిశ్రమంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ రాశివారి గ్రహస్థితిని మనం గమనించినట్లయితే ప్రారంభ దశలో ప్రథమార్థంలో మిథున రాశిలో సుమారుగా జూన్ వరకు సంచారం చేస్తూ ఉన్నటువంటి గురుబలం వల్ల ఈ రాశివారు మరిన్ని శుభయోగాలు పొందుతారు. ఎప్పుడైతే గురుడు వ్యయస్థానంలో ఉచ్చస్థితిలోకి వస్తున్నాడో అక్కడి నుంచి మాత్రం కాలం పూర్తిగా అనుకూలాన్ని తప్పింది అని చెప్పాలి. ఎందువలన అంటే శుభ వ్యయాన్ని చేయిస్తూ ఉంటాడు. జరిగేటటువంటి ఖర్చు మంచికే అయినప్పటికీ కూడాను ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. అలాగే 8వ స్థానంలో శని భగవానుడు సంచారం చేస్తున్నాడు. అష్టమ శని దోషం ఉంది, వక్రాన్ని కూడా పొందబోతున్నాడు ఈ సంవత్సరం. రెండవది 7వ స్థానంలో రాహువు, జన్మస్థానంలో కేతువు ఉన్నారు. ఎక్కడా గ్రహబలం కనపడడం లేదు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకి ఇబ్బంది కాలం. అన్ని రంగాల వారు కూడా మిశ్రమమైన ఫలితాలే తప్ప ఎవరికి బాగున్నది అని చెప్పుకోవడానికి కొద్దిగా అవకాశం తక్కువగా ఉన్నది. మీరు ప్రత్యేకంగా చేయించుకోవాల్సింది గురు మంగళ శనివారాలు తప్పకుండా దైవ దర్శనం చేయాలి. బాగా గుర్తుపెట్టుకొని గురు మంగళ శనివారాలు తప్పకుండా శివాలయాన్ని సందర్శిస్తూ ఉండడం,
అలాగే శనివారం రోజున గోవిందనామాలు చెప్పి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం, కుదిరితే శ్రీశైలం తిరుపతి యాత్రలు చేస్తూ ఉండడం, దీని ద్వారా శుభయోగాలు కలుగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. అలాగే ఖర్చు పెట్టేటప్పుడు కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. విశేషంగా జూలై 26వ తారీఖు నుంచి మరి డిసెంబర్ వరకు ఉన్నటువంటి కాలం మాత్రం పూర్తిగా ఇబ్బంది కలగజేస్తుంది. ఆ కాలంలో గ్రహశాంతులు జరిపించుకోండి, సకల శుభాలు కూడా కలుగుతాయి. జయం. శ్రీమాత్రే నమః. కన్యారాశి వారికి పరాభవనామ సంవత్సరం ఫలితాలు మనం గమనించినట్లయితే ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ విధంగా వీళ్ళ గ్రహస్థితిని గమనించినట్లయితే గురుడు 10వ స్థానంలో జూన్ 1వ తారీఖు వరకు సంచారం చేయడం వల్ల ఉద్యోగస్తులకు అందరికీ కూడా అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైనటువంటి కాలం. ఎప్పుడైతే గురుగ్రహం లాభస్థానంలోకి ప్రవేశిస్తున్నదో అప్పుడు మరిన్ని శుభయోగాలు ఈ రాశి వారికి కనబడుతున్నాయి. ఇక రెండవది, శని భగవానుడు 7వ స్థానంలో వక్రగతిని చెంది ఉండడం వల్ల వ్యయంలో ఉన్నటువంటి కేతువు, ఈ 2 గ్రహాల వల్ల కూడా వీరికి కొద్దిగా ఆధ్యాత్మిక చింతన ఉంటూ ఉండడం, అలాగే శని భగవానుడు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, వ్యాపారంలో ఉన్నటువంటి భాగస్వాములతో కొద్దిగా మాట పట్టింపులు వస్తూ ఉండడం, అనుకున్నటువంటి కార్యములు నెరవేరక అవి రివర్స్లో వస్తూ ఉండడం, గతంలో ఉన్నటువంటి యొక్క పనులు కొన్ని పూర్తవుతూ ఉండడం, కొన్ని మనకి మొండికి వేసి ఆ పనులు జరగకపోతూ ఉండడం లాంటివి కనపడుతూ ఉన్నాయి. ప్రధానంగా శని దోషం ఈ సంవత్సరం వీరికి కనపడుతూ ఉన్నది కాబట్టి శని భగవానుడు 7వ స్థానంలో వక్రం చెందడం, ఆ దృష్టి కన్యారాశి వారి మీద పడడం అంత శుభయోగం కాదు. కేవలం గురుబలం మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది కాబట్టి ప్రతి శనివారం నియమాలు చేస్తూ ఉండండి. నువ్వుల నూనెతో శని భగవానుడికి అభిషేకం చేయించుకొని విష్ణు సహస్రనామం చదువుకోండి. సకల శుభాలు ఈ రాశి వారికి కలుగుతాయి. జయం. పరాభవనామ సంవత్సరం తులారాశి వారికి ఉన్నటువంటి విధానం మనం గమనించినట్లయితే ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ విధంగా వీళ్ళ యొక్క స్థితి కనపడుతుంది. మరి గ్రహస్థితిని మనం గమనించినట్లయితే గురుగ్రహం 10వ స్థానంలో ఉచ్చస్థితిలోకి వస్తూ ఉన్నది. ఇప్పటిదాకా 9వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నది. అది కూడా ఒక మహాయోగం కింద మనం చెప్పుకోవచ్చు. ఇక రెండవది, శని భగవానుడు 6వ స్థానంలో ఉన్నాడు. ఇబ్బంది లేనటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. పంచమంలో ఉన్నటువంటి రాహు మాత్రం దోషాన్ని ఇస్తూ ఉన్నాడు. అంతేకాకుండా లాభంలో ఉన్నటువంటి కేతువు కూడా శుభయోగాలనే కలిగిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద వీళ్ళకి ఉన్నటువంటి కాలం చాలా అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే 10వ స్థానంలో ఉచ్చస్థితిలోకి వస్తాడో ఉద్యోగస్తులకి అద్భుతమైనటువంటి లాభాలు, యజమాని దగ్గర నుంచి వచ్చేటటువంటి ప్రశంసలు, అలాగే ధనయోగాలు, విశేషమైనటువంటి కుటుంబంలో అత్యద్భుతమైనటువంటి మార్పులు కనపడి శుభయోగాలు ఈ రాశి వారికి పట్టబోతున్నాయి. రాజకీయ రంగం వాళ్ళకి బాగున్నది. వ్యాపారస్తులకు కూడా అత్యద్భుతమైన కాలం అని చెప్పుకోవచ్చు. స్త్రీలకు కూడా గురుబలం ఉండడం వల్ల ధనయోగాలు బాగున్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంది. సకల శుభాలు ఈ రాశి వారికి ఉన్నాయి. మరిన్ని శుభయోగాలు పొందడానికి ఈ రాశివారు శనిదోష నివృత్తి కలగడానికి హనుమాన్ చాలీసా చదువుకోండి. సకల శుభాలు ఈ రాశివారు పొందుతారు. జయం. వృశ్చిక రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు మనం గమనిస్తే ఆదాయం 11, వ్యయం 5. చక్కటి ఆదాయం కనపడుతోంది, వ్యయం కూడా తక్కువ కనపడుతోంది. రాజపూజ్యం 2, అవమానం 6. ఇక్కడ అవమాన భారం ఎక్కువ కనపడుతోంది. ఈ గ్రహస్థితిని గమనించినట్లయితే జూన్ వరకు ఉన్న కాలం మిశ్రమంగా ఉంది. ఎందుకంటే గురుబలం లేదు, రాహు శని ఎవరికి బలం లేకుండా ఉంది. ఎప్పుడైతే జూన్ తర్వాత నుంచి గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గురు ప్రభావం వల్ల వీరికి మహోన్నతమైనటువంటి మరి లాభాలన్నీ కూడా కలగబోతున్నాయి. యోగాలు పట్టబోతున్నాయి. కోరినటువంటి కోరికలన్నీ నెరవేరబోతున్నాయి. అధికమైనటువంటి ధనలాభం, యజమానుల దగ్గర నుంచి కీర్తి ప్రతిష్టలు రావడం, అలాగే వీరి పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ప్రశంసలు పొందుతూ ఉండడం, అలాగే ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి కాలం. ఒక్కొక్కసారి కేతు సంచారం దశమంలో ఉండడం వల్ల కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు కానీ వాళ్ళకి కానీ ఇబ్బందులు కలిగే సూచనలు కూడా కనబడుతూ ఉన్నాయి. అర్ధాష్టమ రాహుదోషం వల్ల కుటుంబంలో కొన్ని స్వల్ప విభేదాలు భార్యాభర్తలకు మధ్య కనబడుతున్నాయి. గమనించండి. మంగళవార నియమాల వల్ల మీరు వీటిని దూరం చేసుకోవచ్చు.
అలాగే పంచమ శని దోషం వల్ల పిల్లలకి ఉండేటటువంటి చదువు విషయాల్లోనూ, వాళ్ళ ఆరోగ్య విషయాల్లోనూ, వాళ్ళ ప్రవర్తించే తీరు విషయాల్లోనూ కొద్దిగా మానసికమైనటువంటి చింత ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా గమనించుకొని జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకి మంచి పలుకుబడి ఏర్పడుతుంది. అలాగే కళారంగాల్లో ఉన్న వాళ్ళకి మిశ్రమమైన ఫలితం కనబడుతుంది. విద్యార్థులకు మంచి కాలం నడుస్తోంది. అలాగే స్త్రీలకు కూడా అద్భుతమైనటువంటి కాలం చెప్పవచ్చు. మీ మాటకి ఎదురు లేదు, కానీ ఖర్చులు అధికంగా కనబడుతున్నాయి. ఈ రాశివారు మరిన్ని శుభయోగాలు పొందడానికి ప్రతి శనివారము, మంగళవారము ఆంజనేయ స్వామి దర్శనం చేయండి. సకల శుభాలు కలుగుతాయి. జయం. ధనుస్సు రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఉన్నటువంటి విధానం మనం గమనించినట్లయితే వీరికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. మొత్తం మీద ఈ రాశి వారిని మనం చూసినట్లయితే చక్కటి ఆదాయం, దాని తగ్గ కొద్దిగా ఖర్చు కనబడుతుంది. ఆ రాజపూజ్యం కూడా 5, అవమానం 6 అయినప్పుడు అది పెద్ద సమస్య కాదు. అలాగే గ్రహస్థితిని గమనించినట్లయితే అర్ధాష్టమ శని దోషం ఈ రాశి వారికి కనబడుతుంది. తృతీయంలో ఉన్నటువంటి రాహువు కూడా పూర్తిగా బలం లేకుండా ఉన్నాడు. పరాక్రమం, అన్నిట్లోనూ ధైర్యం ప్రకటిస్తూ ఉన్నాడు. అంతవరకు బాగుంది. కానీ మిగిలిన ఆర్థిక కుటుంబ విషయాల్లో కొద్దిగా కలతలు ఏర్పడుతూ ఉండడం, మీ మాటకి తగినటువంటి గౌరవం లేకపోవడం, మనశ్శాంతిని కొద్దిగా కోల్పోతూ ఉండడం, అనవసరమైన చోట వివాదాలు కలుగుతూ ఉండడం, ప్రత్యేకంగా ధన వ్యయంలో, ధన ఆదాయ విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండడం కనపడుతుంది. అయితే సప్తమంలో గురుడు సుమారుగా జూన్ వరకు ఉండి ఈ ఇబ్బందులన్నింటినీ కాపాడుతున్నాడు. జూన్ తర్వాత కొద్దిగా ఈ ఇబ్బందులు పెరిగేటటువంటి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అంతేకాకుండా ఉద్యోగస్తులకు కూడా కొద్దిగా అనుకున్నంత బలం లేకపోవడం వల్ల పై అధికారులతో కొద్దిగా మాట పట్టింపులు రావడం, మనకంటే తక్కువ స్థాయి వాళ్ళు సలహాలు ఇస్తూ ఉండడం, ఇట్లాంటివి కనపడుతున్నాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలంగానే ఉంది. అలాగే రైతులకు కూడా మంచి పట్టింపులు, చక్కగా పంట దిగుబడి కనపడుతుంది. విద్యార్థులకు కొద్దిగా గురుబలం తగ్గడం వల్ల మరింత శ్రద్ధతో చదవలసినటువంటి అవసరం ఉంది. అలాగే స్త్రీలకు మనం గమనించినట్లయితే మంచి యోగాలే కనపడుతున్నాయి. కొద్దిగా కోపం, మాట పట్టింపు వల్ల ఇతరులతో మీరు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే అర్ధాష్టమ శని దోషం పోగొట్టుకోవడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా కాలభైరవాష్టకం పారాయణ చేస్తూ ఉండడం వల్ల, అలాగే శనివారాన్ని నియమాలు చేస్తూ ఉండడం వల్ల సకల శుభాలు ఈ రాశి వారికి కలుగుతాయి. జయం. మకర రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు గమనిస్తే ఆదాయం 2, వ్యయం 8. ఆదాయం తక్కువగా ఉంది, వ్యయం కొంచెం ఎక్కువగా ఉంది. రాజపూజ్యం 1, అవమానం 6. దీన్ని బట్టి మనకి అర్థమైపోతూ ఉన్నది ఎలా ఉంది అనేది. తర్వాత ద్వితీయంలో ఉన్నటువంటి రాహు స్వల్పమైనటువంటి దోషాన్ని ప్రకటిస్తున్నాడు. దానివల్ల కుటుంబ వాతావరణంలో ఏదో తెలియని అశాంతి కనబడుతూ ఉంటుంది. తృతీయంలో ఉన్నటువంటి శని మహాయోగాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఆయన నిరంతరం భాగ్యాన్ని అనుగ్రహం చేస్తూ ఉన్నాడు. దానివల్ల డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. మిగిలిన అన్ని విషయాలు కొద్దిగా ఇబ్బందుల్ని కలగజేస్తూ ఉంటాయి. అలాగే గురుగ్రహం కూడా 6వ స్థానంలో ఉండి ఇప్పటివరకు బలం లేదు. ఎప్పుడైతే గురుడు మారి జూను 2వ తారీఖు తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాడో అప్పటి నుంచి కొద్దిగా గురుబలం ఏర్పడుతుంది. దానివల్ల కుటుంబంలో అన్నిట్లోనూ కూడా శాంతి ఏర్పడడం కనబడుతుంది. రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైనటువంటి కాలం. ఉద్యోగస్తులకు కూడా పర్మనెంట్ కాని వాళ్ళకి పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా జూన్ తర్వాత ఉన్న కాలం బాగుంది. కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా కూడా పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చు. శని మహాయోగం కలిగిస్తూ ఉన్నాడు. మంచి యోగం కలగడం వల్ల విద్యార్థులకు కూడా ప్రథమార్థంలో అంత బాగుండలేదు, కానీ ద్వితీయార్థంలో అంటే జూన్ తర్వాత ఉన్న కాలం మాత్రం అందరికీ అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశివారు మరిన్ని శుభయోగాలు పొందడానికి, రాహు యొక్క దోషం పోగొట్టుకోవడానికి నాగ సర్పబింబాలు ఉన్నటువంటి చోట్ల ప్రతి మంగళవారం పాలు పోస్తూ ఉండండి. సకల శుభాలు ఈ రాశి వారికి కలుగుతాయి. జయం. పరాభవనామ సంవత్సరం కుంభరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు మనం గమనించినట్లయితే ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి మనం చూసినట్లయితే గురు యొక్క బలం పంచమంలో జూన్ ప్రథమార్థం వరకు చక్కగానే ఉంది. దానివల్ల వీళ్ళకి కుటుంబ వాతావరణంలో అనుకూలాలు, అలాగే చక్కనైనటువంటి బదిలీలు, ఉద్యోగస్తులకు కూడా మార్పులు కనపడుతూ ఉండడం, అనుకోనటువంటి ప్రాంతాలకి బదిలీలు కనపడుతూ ఉండడం, ఉద్యోగస్తులకి మార్పులు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా
ప్రజలలో కాస్త కీర్తి ప్రతిష్టలు వస్తున్న ఆదాయ విషయంలో కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉండడం లాంటివి కనపడుతున్నాయి. ధన విషయంలో ఈ చేసేటటువంటి ప్రతి పని కూడాను అనుకూలంగానే సూచిస్తూ ఉన్నది. జూన్ తర్వాత ఉన్నటువంటి కాలం మాత్రం కొద్దిగా ఇబ్బందుల్ని కలగజేస్తూ ఉన్నది. అలాగే అనుకున్నటువంటి కాలంలో ఉన్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు కూడా ఏ వ్యాపారం అయినప్పటికీ కూడాను మంచి లాభాలనే తెచ్చిపెడుతుందని చెప్పవచ్చు. గురుబలం తగ్గిపోతూ ఉంది రాను. దానివల్ల కొద్దిగా ఆదాయం కూడా తగ్గుతుంది. స్త్రీలకు కూడా అనుకూలమైనటువంటి కాలం. శని రాహు యొక్క దోషములు ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నాయి. ఏలినాటి శని దోషము, అలాగే జన్మ రాహు దోషం కూడా కనపడుతూ ఉన్నది. శని రాహుల దోషం పోవడానికి రాశివారు సుందరకాండ పారాయణ చేసుకోవడం, నిత్యము వీళ్ళు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, శనివారం ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. జయం. మీనరాశి వారికి పరాభవనామ సంవత్సర ఫలితాలు మనం గమనించినట్లయితే ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. చాలా అద్భుతమైనటువంటి కాలం కనపడుతోంది అని చెప్పుకోవచ్చు. మీనరాశి వారికి గ్రహస్థితి చూస్తే గురుబలం అర్ధాష్టమ గురుడు జూన్ వరకు ఉన్నప్పటికీ కూడాను ఎప్పుడైతే జూన్ తర్వాత 2వ తారీఖు నుంచి మరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడో అప్పటి నుంచి విశేషమైనటువంటి గురుబలం ఏర్పడడం ఈ రాశి వారికి మరింత శుభయోగం అని చెప్పాలి. అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు ఏలినాటి శని దోషాన్ని ఇస్తున్నప్పటికీ, వ్యయంలో ఉన్నటువంటి రాహు అధికమైనటువంటి ఖర్చులు ఇస్తున్నప్పటికీ కూడాను మంచి ఆదాయం మాత్రం ఎక్కడికి పోవడం లేదు అని చెప్పాలి. ఆకస్మిక ధనప్రాప్తి యోగం, ఏ రంగంలో ఉన్న వాళ్ళకు కూడాను ధనయోగం పుష్కలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎప్పుడైతే ధనం వస్తుందో వచ్చిందంతా కూడా ఖర్చు అయిపోతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి కాలం. ఇంక్రిమెంట్లు రావడం, ధనం ఆదాయం పెరగడం, జీతం పెరగడం, ఇంక్రిమెంట్లు రావడం కనపడుతుంది. అలాగే స్త్రీలకు అనుకూలమైనటువంటి కాలం. రాజకీయ రంగంలో వాళ్ళకు కూడా మహోన్నతమైనటువంటి పదవి అలంకరించేటటువంటి కాలం ఆగస్టు దగ్గర నుంచి కనపడుతుంది. అంతేకాకుండా విద్యార్థులకి గురుబలం పెరగడం వల్ల పరీక్షలన్నింటిలోనూ ఉత్తీర్ణతని సాధిస్తారు. అలాగే మంగళవారం దోషం ఉంది, రాహు వ్యయంలో ఉన్నాడు, దానివల్ల ఎక్కడ డబ్బు కనిపించట్లేదు. స్త్రీ మూలకమైనటువంటి ధనప్రాప్తి, ఒక స్త్రీ వల్ల మనం నిలబడ్డామనేటటువంటి అభిప్రాయం కనపడుతుంది. కొంతమందికి స్త్రీలతోనే సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి కుటుంబ వాతావరణంలో. అటువంటి వాళ్ళు మంగళవార నియమాలు పాటించి సకల శుభాలని పొందాలి. అలాగే ఏలిన నాటి శని ప్రభావం దోషం పోవడానికి శివాలయాన్ని నిత్యం సందర్శిస్తూ ఉండండి. నెలకొకసారి శివుడికి అభిషేకం చేయించుకోండి. ఈ రాశి వారికి సంవత్సరం అంతా శుభాలు జరుగుతాయి. జయం.